అసెంబ్లీ డైనింగ్ హాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఒకే టేబుల్ పై కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్ లంచ్ చేశారు. లంచ్ తర్వాత కూడా డైనింగ్ హాల్లో ముగ్గురు నేతల మీటింగ్ కొనసాగింది. 2 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ముగ్గురు నేతల సమావేశంపై ఆయా పార్టీల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం తరువాత నేతలు మీడియాతో చిట్ చాట్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే తాను మంత్రి పదవి కోసం పాకులాడటం లేదన్నారు. మంత్రి పదవి వచ్చినా రాకపోయినా నిజం మాట్లాడతానని తెలిపారు. తనకు ప్రజల్లో తగిన గౌరవం ఉందన్నారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. కేటీఆర్ తో అసెంబ్లీ డైనింగ్ హాల్లో సాధారణంగా మాట్లాడుకున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. పోలీసులను వాడుకున్న ఏ నాయకుడు బాగుపడ్డని కేటీఆర్ కు చెప్పారని తెలిపారు. అభివృద్ధి చేశామని వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారని, అయితే అభివృద్ధి చేసిన అహంకారం ఉంటే ఓటమి తప్పదని చెప్పడానికి మీరే ఉదాహరణ అని కేటీఆర్ కు చెప్పినట్టు వివరించారు. బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని తన ఉద్దేశం కాదని వాళ్లు చెప్పే మాటను తాను ప్రస్తావించానని అన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉండదని అభిప్రాయపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత తెలంగాణపై బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతుందని పాయల్ శంకర్ చెప్పారు.